Starting. Good morning, students. Today we are going to discuss data structures. Okay, the data structures is of the second year, fourth semester subject. Okay, data structure using Java language. Actually, the data structures using with C language and C++. Now we are going to discuss Java data structures using Java language. So Java language, why? Because we are using with Java language. So C and C++ are there, right? We already discussed in our third semester Java language. Java language is a platform independent. Java language is a platform independent language. So before that one, data structures in C language తోను C++ language తోను ఆల్రెడీ డెవలప్ చేశారు దాంతో యూజ్ చేయటము వర్క్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఏం జరిగిందిరా అంటే C++ వల్ల మనకి ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అనేది ఎక్కువైపోయింది. అంటే ఒక ఓఎస్లో కనుక డెవలప్ చేసిన అప్లికేషను వేరే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్ళేసరికి ఆ అప్లికేషన్ సరిగా వర్క్ అవ్వకపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి C లాంగ్వేజ్తో C++ లాంగ్వేజ్తో వచ్చినాయి. మీన్ వైల్ ఏంటర్ బాబు అంటే ఈ C లాంగ్వేజ్ C++ లాంగ్వేజ్లో మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అనేది లేదు. ఓకేనా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అనేది లేదు. సో బై యూజింగ్ C++ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లేదు. మరొక పాయింట్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ని డెవలప్ చేయడానికి C++లో మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కోడింగ్ ఏంటంటే పాయింటర్ కోడింగ్. సో అరేస్ అండ్ పాయింటర్స్ని యూజ్ చేసి డేటా స్ట్రక్చర్స్ని డెవలప్ చేస్తారు. సరే, బాగుంది. అసలు ఇంతకీ డేటా స్ట్రక్చర్స్ గురించి మనం మాట్లాడదాం. అంటే నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే యూజింగ్ జావా లాంగ్వేజ్తో ఈ రోజు నుంచి మనం డేటా స్ట్రక్చర్స్ని ఎలా డెవలప్ చేయాలో నేర్చుకుంటున్నాము, రైట్? ప్రీవియస్గా C++తో డెవలప్ చేశారు. ఆల్రెడీ జావా లాంగ్వేజ్తో మనం డిస్కస్ చేసినప్పుడు వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఇన్ C++ we already discussed. ఓకే, దట్స్ వై C లాంగ్వేజ్తో కనుక డేటా స్ట్రక్చర్స్ని డెవలప్ చేస్తే మనకి ఓకేనా ఇలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటవి? ఖచ్చితంగా అరేస్ పాయింటర్ కోడింగ్ నేర్చుకుని ఉండాలి, రైట్? C++లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అనేది లేదు, రైట్? అట్లాగే C++ అనేవి ఓకేనా ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్. సో ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ అంటే ఏమవుతుంది? దీంతో డెవలప్ చేసిన ఏ అప్లికేషన్ అయినా సరే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డెవలప్ చేసామో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే ఆ అప్లికేషన్ రన్ అవడం అనేది చూడగలం. సో దిస్ ఈస్ ద drawbacks by using C++ developing of data structures. So we are going to discuss development of data structures using Java language. So what is meant by data structures? ఓకేనా, డేటా స్ట్రక్చర్స్ గురించి మనం ఈరోజు మాట్లాడతాము. స్ట్రక్చర్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్ ఫార్మాట్లో స్టోర్ చేయటము లేకపోతే మెయింటైన్ చేయటం అని చెప్పుతాము, రైట్? ఇది స్ట్రక్చర్స్, రైట్? దేన్ని మెయింటైన్ చేయబోతున్నాం అంటే డేటాని. ఓకేనా, డేటాని స్ట్రక్చరల్ ఫార్మాట్గా మెయింటైన్ చేయటమే డేటా స్ట్రక్చర్స్. స్ట్రక్చర్ని మెయింటైన్ చేయటం ఏంటి సార్? ఇదంతా మనం ఆల్రెడీ ముందు చూసాం కదా అంటే, రైట్? ఒకటి చూసాము ఏంటంటే మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇంటూ ఫ్లోట్, ఓకేనా, ఇంటూ ఫ్లోట్ క్యార్, వీటి ద్వారా సింగిల్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలం. సో ఇక్కడ నుంచి ఇంటూ క్యార్ ఫ్లోట్ వీటిలో మనం ఓన్లీ వీ కెన్ స్టోర్ సింగిల్ వాల్యూస్. సింగిల్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలం, రైట్? అరేస్లో చూస్తే అరేస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆర్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్తాం. ఓకేనా, లీనియర్గా అంటే దీనికి ప్రతి ఒక్క సెల్కి అడ్రస్ ఇలా ఓకేనా అడ్రస్ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం, రైట్? ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనం డేటాని స్టోర్ చేయడం అనేది చూస్తాం, రైట్? అయితే ఈ అరేస్ ద్వారా మనం కనుక సేవ్ చేస్తే ఈ విధంగా డేటాని హోమోజీనియస్గా లేకపోతే లీనియర్గా స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద డ్రాబ్యాక్. ఏంట్రా డ్రాబ్యాక్ అంటే
ఏదైనా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేయగలం అరేస్ ద్వారా. అయితే ఇంటీజర్ డేటాని లేకపోతే ఓకేనా, అయితే ఇంటీజర్ డేటాని లేకపోతే క్యారెక్టర్ డేటాని మాత్రమే స్టోర్ చేయగలం. వీ కెనాట్ స్టోర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా. సో విషయం గమనిస్తే ఏంట్రా బాబు అంటే డేటా స్ట్రక్చర్ అంటే డేటాని ఒక స్ట్రక్చరల్ ఫార్మేట్లో సేవ్ చేయగలడం డేటా, ఓకేనా. సో డేటా స్ట్రక్చర్ని అంటే మీనింగ్ ఏంటంటే టు స్టోర్ ద డేటా in a structural format. సో స్ట్రక్చరల్ ఫార్మేట్లో డేటాని స్టోర్ చేయడమే డేటా స్ట్రక్చర్స్ అంటాం. సో ఈ స్ట్రక్చరల్ ఫార్మేట్లో స్టోర్ చేయడానికి ఎలా మనం స్టోర్ చేస్తాము, వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ టు స్టోర్ ద డేటా అనేది చూస్తే ముందుగా దీనిలో విషయం మాట్లాడితే ఓకేనా, టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి మనం మాట్లాడాలి. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? టు స్టోర్ ద డేటా ఇన్ ఏ స్ట్రక్చరల్ ఫార్మేట్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ కనుక చూస్తే టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, రైట్. ఇందులో నుంచి రెండు ఉన్నాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, ఇంకొకటి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో ఏమొస్తాయిరా బాబు అంటే ఓకేనా, ఇంట్, ఫ్లోట్, క్యార్, ఇవి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఈ నాన్ ప్రిమిటివ్లో ఓకేనా లీనియర్ డేటా స్ట్రక్చర్స్, and non-linear data structures. Linear data structures, non-linear data structures. Linear data structures లో ఏం వస్తాయి బాబు అంటే arrays, pointers, linked list, stack, queue. ఇవన్నీ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కింద వస్తాయి. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కిందకి ఏమొస్తాయి బాబు అంటే ట్రీస్ అండ్ గ్రాఫ్స్. This is the types of data structures. Primitive data structures, non-primitive data structures. Primitive data structures లో మనం అంతకుముందు చూసిందే ఓకేనా, we can store single value, integer, float, character. These are the different data types in your language. So non-primitive data structures లో చూస్తే linear data structures, non-linear data structures. లీనియర్ అంటే సీక్వెన్షియల్ గా ఓకేనా ఒకదాని తర్వాత ఒకటి స్టోర్ అవ్వడం అని మన మీనింగ్. ఎరేస్ ఓకేనా, ఎరేస్, లింక్డ్ లిస్ట్, పాయింటర్స్ ఓకేనా, స్టాక్, క్యూస్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి బాబు అంటే లీనియర్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ లో లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ట్రీస్, గ్రాఫ్స్. ట్రీస్, గ్రాఫ్స్ అంటే నాన్ లీనియర్. ఎక్కడైనా సరే మనం ఒక ట్రీస్ అంటే మనకి ఎలా చెప్పాలి అంటే హైరార్కికల్ గా ఉంటుంది. అంటే ఏమంటాం మనం, మా పేరెంట్ నోడ్ ఉంటుంది, పేరెంట్ తర్వాత చైల్డ్ నోడ్స్ ఉంటాయి, చైల్డ్ నోడ్స్ నుంచి సబ్ చైల్డ్స్ ఉంటాయి, సబ్ చైల్డ్ నుంచి సబ్ చైల్డ్స్ అనేవి ఈ విధంగా స్టోర్ చేయడం, డేటా స్టోర్ చేయడం అనేది అది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అవుతుంది. ఇదేమో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేవి అవుతుంది. ఓకేనా, డేటా స్ట్రక్చర్స్ లో టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి మనం చూసుకుంటే ఇవి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత మనం చూస్తే ఏంటో అంటే ఈ డేటా స్ట్రక్చర్స్ వల్ల యూజ్ ఏంటో బాబు అంటే మనకి టైం కాంప్లెక్సిటీ. ఫస్ట్గా టైం కాంప్లెక్సిటీ కంటే స్పేస్ కాంప్లెక్సిటీ,
ఓకేనా. స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ అంటే చాలా ఫాస్ట్గా మనం ఆ డేటాని యాక్సెస్ చేయటము, డేటాని అప్డేట్ చేయటము, డేటాని మెర్జ్ చేయటము, ఇలాంటివి టైం కాంప్లెక్సిటీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు ద ప్రీవియస్. అంటే ప్రీవియస్ అంటే మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఇంటూ ఫ్లోట్ లేదా ఎరేస్ కాన్సెప్ట్లో మనం చూసుకుంటే ఎరేస్లో టైం కాంప్లెక్సిటీ అనేది కొద్దిగా మోర్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అంటే రిట్రీవల్ ఆఫ్ ద ఎరే కానీ లేకపోతే యాడింగ్ ఆఫ్ ఏ ఎలిమెంట్ ఇన్ అన్ ఎరే, ఓకేనా. ఇది కొద్దిగా డిఫికల్ట్ టాస్క్, రైట్. బట్ ఇన్ ద డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్లో ఈ టైం కాంప్లెక్సిటీ చాలా లోగా ఉంటుంది. అంటే రిట్రీవింగ్ ద డేటా అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందని చెప్పాలి. అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఇప్పుడు ఎరేస్లో చూసుకుంటేనేమో సేమ్ ఎరేస్లోనే ఒక్కటే ఉంటుంది, మిగతా డేటా టైప్స్ కూడా సేమ్గా తీసుకుంటుంది. ఎరేస్లో అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, అంటే ఇది ఎరేస్లో ఒకదాని తర్వాత ఒకటి అడ్రస్, అంటే కలెక్షన్ ఆఫ్ అడ్రస్ ఒకే చోట ఖాళీ ఉంటేనే డేటా స్టోర్ చేయడం అనేది జరుగుతుంది ఎరేస్లో. బట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్లో ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పాను, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో కనుక చూస్తే ట్రీస్, గ్రాఫ్స్ ఉన్నాయి. ట్రీస్, గ్రాఫ్స్ వల్ల ఉపయోగం ఏంటో బాగుంటే ఎక్కడ, అంటే హోల్ మెమరీలో ఎక్కడ స్పేస్ ఖాళీ ఉందనుకుంటే ఆ స్పేస్ని వాడుకోవడానికి ఉపయోగిస్తాము. సో అందుకని ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఓకేనా అంత హైగా ఉండదు ఈ కాంప్లెక్సిటీ అనేది కంపేర్ టు ద ప్రీవియస్ ఎరేస్ కాన్సెప్ట్తో చూసుకుంటే. ఎరేస్ కాన్సెప్ట్లో అయితే ఖచ్చితంగా కలెక్షన్ ఆఫ్ అడ్రస్ అనేవి పక్క పక్కన, అంటే ఎంటీ స్పేస్ అనేది నువ్వు సెట్ చేసిన సైజ్ ఆఫ్ ఎంటీ స్పేస్ ఉంటేనే ఈ ఎరేని స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. బట్ కంపేర్ టు ద డేటా స్ట్రక్చర్స్తో కంపేర్ చేసుకుంటే కనుక ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చాలా లోగా ఉంటుంది. ఎందుకని హోల్ మెమరీలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్పేస్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ అనేవి ఈ రెండు లోగా అనేది డేటా స్ట్రక్చర్స్లో మనం గమనించడం జరుగుతుంది. ఈ రెండింటి వల్ల మనకి ఏమవుతుందంటే ఓకేనా చాలా స్పీడ్గా డేటాని యాక్సెస్ చేయడం అనేది చేయొచ్చు, రైట్. ఇది చూసుకుంటే కనుక నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్. ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్. ఏంటి ఆపరేషన్స్, ఏం చేస్తాం ఆపరేషన్స్ అంటే ఫస్ట్ క్రియేట్ చేస్తాము డేటా స్ట్రక్చర్ని, తర్వాత క్రియేట్ చేసిన తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు, ఓకేనా. అప్డేట్ చేసుకున్న తర్వాత డిలీషన్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా మెర్జింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే సెర్చింగ్ అనేది మనం చేసుకోవచ్చు. తర్వాత సార్టింగ్ ఓకేనా. ఇవి మనము డేటా స్ట్రక్చర్స్ మీద యూజ్ చేసే ఆపరేషన్స్. ఫస్ట్ క్రియేట్ అంటే డేటా స్ట్రక్చర్ని మనకు నచ్చిన కాన్సెప్ట్ యూజ్ చేసుకుని, అయితే స్టాక్ ద్వారా, క్యూ ద్వారా, దేని ద్వారా సరే క్రియేట్ చేసుకోవటము. తర్వాత క్రియేట్ చేసుకున్న తర్వాత అప్డేషన్ ఏంటంటారు బాగుండి, అప్డేషన్లో ఇన్సర్షన్ అవుతుంది. ఇన్సర్షన్ ఆఫ్ ఏ నోడ్ అంటాం. నోడ్ అంటే ఒక పాయింట్ లేదా ఒక వాల్యూ, ఓకేనా. ఇన్సర్షన్ ఆఫ్ ఏ నోడ్. అలాగే డిలీషన్ ఆఫ్ ఏ నోడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ డిలీషన్ అని చెప్పడం అంటే ఇన్సర్షన్ ఆఫ్ ఏ నోడ్, ఇన్సర్ట్ చేయడం అన్నా, లేకపోతే అప్డేషన్ ఆఫ్ ఏ నోడ్. అప్డేషన్ అంటే ఉన్నదాన్ని తీసివేసి మరలా వేరే దాన్ని రీప్లేస్ చేయడం, ఓకేనా. అప్డేషన్ ఆర్ రీప్లేస్, ఓకేనా. ఈ రెండు జరగడమే అప్డేషన్. నెక్స్ట్ డిలీషన్ ఆఫ్ ఏ నోడ్ ఏంట్రా బాబు అంటే మనం అంటే మనకు అవసరమైన డేటా వరకే ఉంచుకునే ఆ స్ట్రక్చర్లో మిగతా డేటాని డిలీట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆపరేషన్ కూడా డేటా స్ట్రక్చర్స్లో జరుగుతుంది. నెక్స్ట్ మెర్జింగ్ ఏంట్రా బాబు అంటే నువ్వు ఒక స్టాక్, ఓకేనా, ఒక స్టాక్ వాడి వాల్యూస్ని ప్లేస్ చేసావు, ఇదో ఒక డేటా స్ట్రక్చర్, ఓకేనా. ఇంకొక స్టాక్ కాన్సెప్ట్ వాడుకుని ఇంకొక వాల్యూస్ ఇన్సర్ట్ చేసావు. ఈ రెండింటిని మెర్జ్ చేసి ఒకే స్టాక్గా మనం మెర్జ్ చేయొచ్చు, ఈ రెండింటిని కంబైన్ చేస్తూ, అప్పుడు 1 and 2. సో ఈ మెర్జింగ్ ఆపరేషన్ అనేది కూడా ఇక్కడ సాధ్యమవుతుంది. నెక్స్ట్ సెర్చింగ్ ఏంట్రా బాబు అంటే మనం ఆల్రెడీ చూసాము, ఇక్కడ ఆల్రెడీ ఉన్న డేటా స్ట్రక్చర్లో మనకు నచ్చిన వాల్యూని ఈజీగా సెర్చ్ చేయగలం సెర్చింగ్ ఆపరేషన్ ద్వారా. నెక్స్ట్ సార్టింగ్, మన డేటాని ఓకేనా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేకపోతే హైయెస్ట్ లోయెస్ట్ హైయెస్ట్ ఇలా మనము సార్టింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్ టు పెర్ఫార్మ్ ఆన్ డేటా స్ట్రక్చర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ కాన్సెప్ట్, రైట్. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ మెంట్ బై data structure. Data structure means to store the data in a structural format, okay.
In C, C++ languages we already developed, but there are number of different drawbacks are there. What are the drawbacks? C, C++ are platform dependent, and we are going to develop any application using C. We have to learn pointers concept. Okay, it is difficult to learn. Next, if you want to develop any application data structures using C or C++ language, there is no exception handling mechanism. But in Java, we don't have any pointer coding. Okay, pointer coding ఏమి రాయాల్సిన అవసరం లేదు జావా లాంగ్వేజ్ అయితే. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అనేది రిచ్ సెట్ ఆఫ్ అంటే ఏపీఐ, ఈ ఏపీఐ అనేది జావా లాంగ్వేజ్ లో చాలా ఎక్కువగా ఉండటం వల్ల, అంటే నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, ఆ క్లాసెస్ ని యూజ్ చేసుకుని ఎక్కడ ఎర్రర్స్ రాకుండా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈజీ టు అనలైజ్ ద కోడ్ ని ఈజీగా అనలైజ్ చేయగలము, అలాగే కోడ్ ని ఈజీగా డెవలప్ చేయగలము. సో అది మనకి ఉన్న డేటా స్ట్రక్చర్స్. అలాగే డేటా స్ట్రక్చర్స్ అనేవి టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ చెప్పాను. ఒకటి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్లో ఇంటూ క్యార్ ఫ్లోట్ చెప్పాము, నాన్ ప్రిమిటివ్లో అరేస్. ఓకేనా, దానిలో లీనియర్ నాన్ లీనియర్ గురించి మాట్లాడాము. తర్వాత ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్. అలాగే టైం కాంప్లెక్సిటీ ఎలా ఉంటుందో, స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటుందో కూడా డేటా స్ట్రక్చర్స్ని బట్టి మనం నేర్చుకున్నాం. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ క్లాస్ to maintain data in a structure format. Okay, tomorrow we will discuss the continuation.